ఢిల్లీ న్యూస్ అనాలిసిస్. బీఆర్ఎస్ దళపతి కేసీఆర్ కేంద్రంగా పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. అసెంబ్లీకి రావడం వెళ్లిపోవడంపై అనేక ఊహాగానాలకు తావిచ్చింది. అయితే అనూహ్యంగా వాటిని ఫుల్ స్టాప్ పెట్టేలా కేసీఆర్ అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. నందీనగర్ నివాసంలోనే ఉంటున్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరకు వచ్చినప్పుడు కేటీఆర్ అలాగే కూర్చొని ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఇంటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, కేసీఆర్ కేంద్రంగా పాలిటిక్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారాయనుకోవచ్చు. అంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెళ్లి అంటే బయట ఎట్లా మాటలు దాడి ఉన్నా, బయట ఒకరినొకరు ఏ విధంగా తిట్టుకుంటున్నా, అసెంబ్లీలోకి వచ్చి అందరి ముందు ఆయన ప్రతిపక్ష నేత దగ్గరికి వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయనకు నమస్కరించి షేక్ హ్యాండ్ చేసి, ఎందుకంటే వయసులో పెద్దవారు, రాజకీయ అనుభవంలో పెద్దవారు కాబట్టి ఇవ్వడంతో రేవంత్ రెడ్డి ఫుల్ మార్క్స్ కొట్టేశారు. సో అక్కడ అంటే మొన్నటి వరకు ఆ విధంగా మాట్లాడొచ్చా కేసీఆర్ మీద, ఎందుకంటే మల్లన్న సాగర్లో రాయి పట్టుకుని దూకు, ఆత్మహత్య చేసుకో, అట్లా ఆ విధంగా మాట్లాడిన క్రమంలో చాలా విమర్శలు వచ్చాయి. సో అవన్నిటి కొట్టిపరేసేలా అసెంబ్లీ హాజరైతే నిన్ను మర్యాదగా చూసుకుంటాం, గౌరవంగా చూసుకుంటాం అని ఏదైతే చెప్పారో దాని ప్రకారమే వెళ్ళి ఆయనకి ప్రతిపక్ష నేత సీటు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయడం, ఆయనకి కరచాలనం చేయడం, ఇదంతా కూడా ఒక ఏమంటారు మంచి మార్క్స్ స్కోర్ చేసినట్టు అయింది రేవంత్ రెడ్డి. సో సరే బయట ఎట్లా తిట్టుకుంటున్నా సరే కొంత గౌరవం ఇచ్చాడు అసెంబ్లీలో అని చెప్పి, అది తర్వాత దాన్ని రిలీజ్ చేశారు ఆ ఫుటేజ్ని. బట్ ఆ సమయంలో 4వ రోలో 5వ రోలో ఉన్న కేటీఆర్ లేవకపోవడం, మిగతా ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కౌశిక్ రెడ్డి మిగతా అందరూ లేశారు. కేవలం కేటీఆర్, కౌశిక్ రెడ్డి ఇద్దరు లేవలేదు. 2nd రోలో ఉన్న హరీష్ రావు కూడా లేశారు, చాలా మంది లేశారు. సో ఆ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మర్యాదగా లేవకపోవడం ఏంటన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. సో మాట్లాడదాం ఈ అంశం మీద. మనతో పాటు చర్చించేందుకు సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మనతో పాటు పిసిసి మీడియా సెల్ కన్వీనర్. అదేవిధంగా మనతో పాటు మెతుకు ఆనంద్ గారు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆయన కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సామ రామ్మోహన్ రెడ్డి గారు, సో ఒకటి, మొన్నటి వరకు అసెంబ్లీలో 2 సార్లు వచ్చారు కేసీఆర్, నిన్న 3rd టైం రావడం. అంతకుముందు మాట్లాడిందేమో చాలా దారుణంగా మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు అయితే మళ్ళీ సేమ్, తొండలో లాగులో తొండలు వదిలిపెడతా, మల్లన్న సాగర్లో ఏదైనా దుంకి కట్టుకొని చావు, ఇట్లా మాట్లాడి అసెంబ్లీలో విజువల్ ధరకు వచ్చేసరికి మాత్రం ఒక మంచి ఫోటో ఆపర్చునిటీ లాగా ఇచ్చారు. గారు, ముందుగా మీకు అండ్ జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్. అండ్ ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా, ముఖ్యమంత్రి గారు అన్నారు, ముఖ్యమంత్రి గారు తిట్టిరనే మాట్లాడుతారు తప్ప అంతకంటే ముంగట ఒక 4 నెలల వరకు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి గురించి ఏ రోజైనా ఒక మాటనని అన్నారా? ఇది ఎక్కడ మొదలైంది అనేటటువంటిది కావాలి, ఎందుకు మొదలైంది అనేటటువంటి కారణాలు మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే అప్పటిదాకా కూడా కేసీఆర్ గారి ఆరోగ్యం బాగుండాలని చెప్పి గారు అని చెప్పి సంబోధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి తర్వాత తోలు తీస్తామనేటటువంటి హెచ్చరికలు జారీ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నైజం ఏందనేటటువంటి, రేవంత్ రెడ్డి అనలేదు అంటారు, ప్రభుత్వం తోలు తీస్తామన్నారు. ప్రభుత్వం అంటే ఎవరిని తీస్తారండి? ప్రజల్దా? ప్రభుత్వం అంటే ప్రజలే, ప్రజలు అంటే ప్రభుత్వం అనుకుందాం. పోని వాళ్ళందరూ రిప్రజెంటేటివ్ ఎవరండి? ఈరోజు ముఖ్యమంత్రి గారే కదా. మరి అట్లాంటప్పుడు తోలు తీస్తామని అంటున్నప్పుడు అక్కడనే మొదలైంది అంటున్నాం. ఆ భాష మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు ఆరోగ్యం బాగుండాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి, తర్వాత మిమ్మల్ని గారు అని సంబోధించినటువంటి వ్యక్తి, లేకపోతే ఏదున్నా కూడా ఇప్పుడు క్రియాశీలక రాజకీయాలలో లేరు కాబట్టి నేను ఆయన గురించి ఎట్లాంటి ప్రస్తావన చేయని చెప్పి మీడియా ముఖంగా మాట్లాడినటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని ప్రెస్ మీట్ పెట్టేసేసి ప్రశ్నలకు జవాబులు లేకుండా 7:30కి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి గారిని మాత్రం తోలు తీస్తామని చెప్పి మాట్లాడితే ఎవరిని హెచ్చరిస్తున్నట్టు, ఎవరిని ఈరోజు గెలికినట్టు? సో ముఖ్యమంత్రి గారి యొక్క నైజం మనకు తెలుసు. ఆయన ఒక మాట అంటే పడడని మన అందరికి కూడా బాగా తెలుసు. సరే, ముఖ్యమంత్రి కూడా తిట్టారు కదా, ఏమని? అంతకుముందు ఇదే మాట అదే ఒక దగ్గరికి ఎండ్ అయింది. తొండలు వదిలేస్తా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినాము. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా పేగులు వేసుకుంటా అన్నారు. భరత్ గారు, ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు దూషించినప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి గారు రిటాలియేషన్ గా మాటలు మాట్లాడడమే జరిగింది. అంతే తప్ప ఆయనంతలో ఆయనను గౌరవించినప్పుడు ఆయన బూతులు తిట్టినటువంటి సందర్భం ఒకటి చెప్పండి నాకు ఈ 2 నెలల్లో.
ఆయన పట్ల గౌరవంగా మాట్లాడినప్పటికీ ఆయన మాత్రం వేదికకి వాళ్ళని బూతులు తిట్టినటువంటి ఒక సందర్భం నాకు చెప్పండి. ఎప్పుడైతే వాళ్ళ యొక్క గీతలు దాటిపోయి భాష మార్చి బూతులు లెక్క వచ్చి ముఖ్యమంత్రి గారిని అంటారో ఆ రోజు ఆయన రిటాలియేట్ చేసుకున్నారు 100%. మొన్న కూడా జరిగినటువంటిది అదే. కానీ నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఏదైతే లోపలికి వచ్చి మరి ఇన్ని రోజుల నుంచి ఏమని చెప్పి మాట్లాడినరు, ఏం సాకులు చెప్పినారు బీఆర్ఎస్ వాళ్ళు అని అంటే, ఆడికి వస్తే కేసీఆర్ గారిని అవమానిస్తారు, ఆడికి వస్తే బూతులు తిడతారు, ఆడికి వస్తే అట్లాంటి వాళ్ళ ముంగట ఆ వాతావరణంలో కేసీఆర్ గారు ఎట్లా వస్తారు, అవమానకరంగా ఉంటది కాబట్టే వస్తలేరు, వారి యొక్క ప్రవర్తన అట్లుంటదని మనం చెప్పినాం. అట్లాంటిది ఏది కూడా ఉండదు, గౌరవంగా ఉంటదని అన్నారు. నిన్న అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు నేరుగా ఆయన దగ్గరికి పోయి పలకరించడం జరిగింది, మనం అందరం చూసినాం. దట్ ఈస్ ద రియల్ క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. దట్ ఈస్ ద రియల్ క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు బెడ్ రిటర్న్ అయి హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో పలకరించడానికి పోయిర్రు. దట్ ఈస్ ద రియల్ క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఇప్పుడు మైత్రివనంలో కార్లు మునిగిపోయేటటువంటి నడుముల్లోతు నీళ్లు వస్తున్నప్పుడు ఒక క్షేత్రస్థాయి లీడర్ చేయాల్సినటువంటి పని ముఖ్యమంత్రి స్థాయిలో నేరుగా పోయి స్థానికంగా ఉంటున్నటువంటి సమస్యకి పరిష్కారం తీసుకొని వచ్చిండు, ఎక్కడ అహంకారం చూపెట్టకుండా. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. అరే తెలంగాణకి రాష్ట్రీయ గీతాన్ని అందించినటువంటి అందశ్రీ గారి యొక్క పాడెమోసి ఆయనకు మన యొక్క జాతి యొక్క ఇస్తున్నటువంటి గౌరవాన్ని చాటి చెప్పించి పాడమోస్తున్నటువంటి ఒక సందేశాన్ని, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఇవన్నింటినీ పక్కన పెట్టేసి ఆయన మాట్లాడిండు కాబట్టి ఈరోజు ఏదో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే, సంస్కారం గురించి సూక్తులు చెప్పేటంత సినిమా, బూతుల గురించి ఈరోజు భాషలు చెప్పేటటువంటి సినిమా బీఆర్ఎస్ పార్టీకి ఉందని నేను అంటా ఉన్నా. అసలు తెలంగాణ రాష్ట్రంలో బూతులకి కేర్ ఆఫ్ అడ్రస్సే, దానికి ఫౌండర్ ఎవరైనా ఉండరు అని అంటే కేసీఆర్ గారు అని మీకు మాకు కొత్త చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అదేదో షీరి చింత కడతాము, ఏమంటారు చిటికేస్తే చుంకలైపోతారు కొడుకులు, బుడ్డర్ ఖాన్ గాళ్ళు, లేకపోతే ఏది ఏమంటారు పిల్లిమూతి పిందెలా ఏవో ఇక నోటికి తిరిగినటువంటి మాటలు అవన్నీ కూడా మాట్లాడినటువంటిది ఎవరు. కానీ ఆయన పట్ల గౌరవంగా ఉంటున్నప్పుడు నేను అనేక సందర్భాలలో కూడా చెప్పినాము, రేవంత్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ ఎట్లుంటది అని అంటే అద్దం లెక్క ఉంటది. మీరు గౌరవం ఇస్తే మిత్తితోటి గౌరవం ఇస్తాడు, మీరు బూతులు మాట్లాడితే మిత్తితోటి అది కూడా చెల్లిస్తాడు, మీరు ప్రేమిస్తే మిత్తితోటి ప్రేమనే పంచుతాడు. అట్లాంటప్పుడు ఆయనను కావాలని గెలికి మరి ఆయనని దురుద్దేశంతో మీరు తోలు తీస్తాము, ఏమంటారు ఫుట్బాల్ ఆడుకుంటాము, మరుగుజ్జు లెక్క ఉన్నాడు, లేకపోతే ఏమంటారు గుంపు మేస్త్రి అని, లేకపోతే ఇంకొకటి ఏదో అని చెప్పి మీకు నోటికొచ్చినట్టు నోటిదులతో మాట్లాడినప్పుడు దానికి తగ్గట్టుగా జవాబు ఆయనకి ఎట్లా ఇవ్వాలి అని అంటే ఆయనకు తెలుసు కాబట్టి. సో ముఖ్యమంత్రి గారి యొక్క ప్రవర్తనని ఈరోజు కొత్తగా చూస్తున్నటువంటిది కాదు. ఆయన పట్ల గౌరవంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల పట్ల ఆయన ఏ రోజైనా దుర్భాషలు ఆడినటువంటి చరిత్ర ఏదైనా ఉందా? ఒక్క సందర్భం నాకు చెప్పండి. నేను ఇదే లైవ్ ఇంకా గంట సేపు ఉంటాం కదా మనము. యా ఆనంద్ గారు, సో విన్నారు కదా సామ రామ్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. భరతన్నకు అట్లాగే సోదరుడు రామ్మోహన్ గారికి, ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. అయితే సందర్భం ఏదైనా కానీ అసెంబ్లీలో ఒక సీఎం పోయి ప్రతిపక్ష నాయకుడిని కలవడం అనేటటువంటిది అందరూ కూడా హర్షించదగ్గ విషయమే. మేము కూడా హర్షిస్తాం, అది మంచి పరిణామం కూడా. అయితే ఇది ఎందుకు వార్తలోకి ఎక్కింది? ఇది చేయకూడని పనా అంటే కాదు. ఏమైందంటే రాజకీయాలు ఎట్లయినాయి అంటే అది ఎప్పుడు జరిగితే అది చర్చకు రాదు, అది విషయం కాదు. ఎప్పుడు జరగకుండా ముఖ్యంగా ఎప్పుడు చేయనటువంటి వ్యక్తి ఇట్లా చేస్తే ఇది చర్చలకు వస్తుంది. గతంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిని కలవలేరా? కలిసిన సందర్భాలు లేవా అంటే చాలా ఉన్నాయి. కానీ ఈయన మనస్తత్వము ఎట్లున్నదంటే పాపం సోదరుడు చాలా విషయాల లోపల రేవంత్ రెడ్డి గారికి చాలా అండగా నిలబడ్డాడు. ఆయన భక్తికి జోహార్లు అనుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. కాకపోతే గతం లోపల ఎవరు చెయ్యనటువంటి పనే రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు అన్న లెవెల్లో ఆయన క్యారెక్టర్ గారి గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయనకున్నటువంటి ధైర్యం గురించి సోదరుడు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నాడు. మేము కూడా అసెంబ్లీలో చూసినాం. కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలింత అంటే ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు యశోద హాస్పిటల్లో కాలు విరిగిపోయినప్పుడు పోయి పరామర్శించిండు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు కదా సోదరుడు. అక్కడికి పోయి పరామర్శించి వచ్చి బాగున్నారా అన్నటువంటి వ్యక్తే మళ్ళా బయటికి రాగానే వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కోరుకున్నది ఏంటంటే కేసీఆర్ గారి చావు గురించి. ఇదే అండి దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డియా? ఏం చెప్పదలుచుకున్నారు మరి? మీకు
ఇప్పుడు ఆయన అన్నది ఏంటంటే మన తెలంగాణ లోపల తోలు తీస్తా అనేటటువంటి మాట ఏనో వ్యక్తిని బట్టి అనలేడు ఆయన. అది ఎవరైతే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారో, నేను ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఊరికే ఉండము, తెలంగాణ ప్రజలందరూ కూడా తోలు తీస్తారనేటటువంటి అర్థంతో ఆయన మాట్లాడిండు. కానీ దానికి ఈయన ఏం మాట్లాడతాడు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష ఎట్లుందంటే, నువ్వు చక్కగా నిలబడు ఫస్ట్, లేకపోతే నీకు కండలన్నీ పోయినాయి, నీ మీద తోలు ఒక్కటే ఉంది, లేకపోతే మస్తాన్ దగ్గర తోలు తీసే కార్యక్రమం ఉంది, ఇవేంటి మాట్లాడేది. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఏం చెప్పదలుచుకున్నారు ఈయన? ఎప్పుడు అట్లాగే ఉన్నటువంటి వ్యక్తి అయితే ఇప్పుడు లోపల ఎంత సంస్కారవంతంగా ఉన్నాడు అనేటటువంటిది ఈ ఒక్క చర్య కాదు కదండి. ఇదే రేవంత్ రెడ్డి గారి అదే అసెంబ్లీలో లైవ్ లో కూడా జర్నలిస్టులను కూడా చూడకుండా ఎన్నెన్ని బూతులు మాట్లాడిండో తెలియదా? ఇందిరమ్మ రాజ్యం అంటేనే బట్టలిప్పి కొడితేనే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకొచ్చిన సందర్భాలు చూడలేమా? దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డియా? ఏం చెప్పదలుచుకున్నారు అసలు? ఈ రోజుల్లో ఏం చేసుకొస్తున్నారంటే, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటే టీవీలు బంద్ చేస్తున్నారు. ఎందుకంటే మా పిల్లలు ఎక్కడ చనిపోతారో ఇటువంటి బూతులు ఇని అని చెప్పి. కానీ మీ సైడ్ నుంచి కూడా అదే విధంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కేటీఆర్ గారు ఆంధ్రలో చదువుకుంటే తప్ప అండి? ఈయన అల్లుని ఆంధ్రకెళ్ళి తెచ్చుకోవచ్చా? అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎడమకాలి చెప్పుతో కాలంలో కూడా చెప్పుతో కొడతా అన్నారు. తర్వాత పొట్టోడు లేకపోతే 4 feet 3 feet అంటారు. మరి ఈయన అనేటటువంటి మాటలకు నిజంగా చెప్పాలంటే ఈయన 100 అంటే కేటీఆర్ గారు సొంత తండ్రిని అంటున్నటువంటి దాంతో అక్కడో ఇక్కడ అనిండొచ్చు తప్ప ఈయనలాగా మాట్లాడడానికి పూనుకుంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు కాదు, ఆయన తాత కూడా ఆగరు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? అమెరికాలో చదువుకునేటోళ్ళు అందరు కూడా బాత్రూంలు కడుక్కునేటోళ్ళ అండి? ఈయన మాట్లాడే భాష గదేనా? మన పిల్లల్ని కూడా మనం అమెరికా పంపిస్తాం కదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే అది తప్ప? బాత్రూమ్ కడగటం ఇదేనా మాట్లాడేటటువంటి భాష? ఈ భాష దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డియా? ఏం మాట్లాడదలుచుకున్నాడు ఈయన? ఆయన వచ్చిండు అని చెప్పి మా నాయకుడు లేచి 2 చేతులు అందించిండు. కానీ మీరు చూడండి వీడియోలో, నాకు కనిపిస్తున్నది అయితే ఈయన ఒక్క చేతి ఇచ్చిండు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. భరతను మీరు కరెక్ట్ గా చూడండి, 2 చేతులు ఇచ్చిండా, ఒక చేతి ఇచ్చిండా? ఒక చేతి దగ్గరికి ఇట్లా మర్చుకొని ఒకటే చేతి ఇస్తున్నాడు. పెద్ద మనిషి ఏమో గౌరవంగా లేచి 2 చేతులు అందిస్తే ఈయన ఒక్క చేతి ఇస్తున్నటువంటి వ్యక్తి. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఆ గర్వము అనేటటువంటి నరనరాన ఉంది. విజువల్ ప్లే చేద్దాం అయితే. సరే, 2 చేతులు ఫస్ట్ ఒక చేతి రేవంత్ రెడ్డి ఇవ్వబోతే 2 చేతులు ఈయన చేతిలో చేయి కేసీఆర్ తీసుకున్నాడు అంటారు. కేసీఆర్ గారు 2 చేతులు ఇచ్చిండు భరత్ అన్న. కానీ అదే విజువల్ లో కేటీఆర్ నిలబడకపోవడాన్ని అందరు తప్పుపడుతున్నారు. ఎందుకు నిలబడలేదు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అని చెప్పి. అయితే ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఎవరికైనా కానీ కోపం వస్తుంది. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు పోయింది కేసీఆర్ గారి దగ్గరికి అండి, కేటీఆర్ దగ్గరికి కాదు కదా. కానీ అందరు మరి హరీష్ రావు నిల్చున్నాడు, వెనుక బెంచ్ లో ఉన్న వాళ్ళు అందరు నిల్చున్నారు, మిగతా వాళ్ళు కూడా సెకండ్ థర్డ్ బెంచ్ లో ఉన్న వాళ్ళు నిల్చుకున్నారు. ముఖ్యమంత్రి కదా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా. రాష్ట్రానికి నచ్చినా నచ్చకున్నా ప్రజలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నప్పుడు ఆ సభా మర్యాదలు గౌరవం ఉంటుంది కదా. సభా మర్యాదలు అంటే అసెంబ్లీ రూల్స్ లో ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడల్లా లేచినప్పుడల్లా వాళ్ళందరూ కూడా లేవాలని చెప్పి ఎక్కడ లేదు. అసెంబ్లీ కాదు, ఎక్కడ వచ్చినా ముఖ్యమంత్రి వస్తే లేచి నిల్చోవడం సాంప్రదాయం కదా. ఒకటి ఎప్పుడుంటే సభ లోపల లేవాలంటే స్పీకర్ గారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సభలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ లేచి నిలబడాల్సిందే, ఇంక్లూడింగ్ ద సీఎం. ఒకటి, గవర్నర్ గారు వచ్చినప్పుడు కంపల్సరీ లేవాల్సిందే. అంటే సీఎం మన సీటు ముందుకు వచ్చినప్పుడు, తెలిపేటప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు సంతాపం తెలిపినప్పుడు కంపల్సరీ లేవాల్సిందే. ప్రతిపక్ష సభ్యుల బెంచ్కి వచ్చినప్పుడు నిలబడాల్సిన అవసరం లేదా? అవును, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మొత్తం లేవాలని చెప్పి ఏం లేదు కదండి. అందరు నిల్చున్నారు, నిలబడింది కౌశిక్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరే. ఇప్పుడు అది కేసీఆర్ గారు లేచిండ్రు, పక్కనోళ్ళు లేచిండ్రు అంటే వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తన అది. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి బయట ఒక రకంగా, ఇప్పుడు మా చెప్తుంటాడు కదా రాము రేమో అనే టైపులో, ఇక్కడ వచ్చి రామున్ లాగా, బయట పోయి రేమో లాగా ఈ రేవంత్ రెడ్డి గారు
చేస్తున్నటువంటి యాక్టింగ్ కేటీఆర్ గారికి తెలుసు కాబట్టే ఆయన లేవలేడు. దాంట్లో తప్పేముంది? ఒకటే విషయం ఆనంద్ గారు కూడా జవాబు చెప్పాలి. అక్కడ గౌరవం సరే, సభ సాంప్రదాయమా సంస్కారమా, నేను ఆ భాషలకు కూడా పోను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు వచ్చినప్పుడు అందరు నిలబడాల్సిందే, నిలబడకుండా ఉండాలనేటటువంటి ఆయన చెప్పినటువంటిది ఏడనన్నా ఉందా లెక్కలని కూడా అన్నట్టు. సరే, నేను దాన్ని కూడా తీయ. కానీ మీ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు మీ నాయన నిలబడ్డప్పుడు నువ్వు నిలబడేటటువంటి కనీస సంస్కారం లేదా కేటీఆర్ నీకు? మీతో అందరు దేనికోసం నిలబడ్డారు? మీ నాయకుడు, మీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు, మీ నాయనకి నువ్వే సభ అలా ఇజ్జత్ ఇవ్వకపోతేవి సమాజం ఎట్లా ఇజ్జత్ ఇస్తుంది నీకు? సింపుల్ లెక్క. సరే, ముఖ్యమంత్రి గారు అంటే పడరు కాబట్టి నిలబడాలనే రూల్ ఉందని లెక్కలు మాట్లాడుతున్నావు ఆనందన్న నువ్వు. కానీ కేసీఆర్ అనేటటువంటి ఒక పెద్ద మనిషే. ఆయన ఒక చేతి ఇచ్చిందా, రెండు చేతి ఇచ్చినా, జూమ్ పెట్టి ఏమైనా చేయరానంటే మరి 100 అడుగులు దాటి వచ్చి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడి దగ్గరకు వచ్చిండు. కానీ ప్రతిపక్ష నాయకుడు అంత పెద్ద మనిషి కేసీఆర్ గారు లేచి 2 చేతులతోటి ఆ యొక్క నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం చూపించినప్పుడు, ముఖ్యమంత్రి వర్యులు రాగానే నిలబడాలనేటటువంటి లెక్కలలో లేనప్పుడు, కనీసం నీ తండ్రి నిలబడ్డప్పుడన్నా నువ్వు నిలబడాలనేటటువంటి కనీసం ఒక సంస్కారం అనేది అయితే ఉండాలి కదా. ఏం మెసేజ్ ఇచ్చినావు నువ్వు చెప్పు? నీ నాయన నిలబడ్డప్పుడు, నీ నాయనని గౌరవించి పార్టీ మొత్తం నిలబడ్డప్పుడు నువ్వు మాత్రం కూర్చున్నావు. ఆ పక్కన ఉన్నాడు ఈయన కూర్చుంటే నేను నిలబడతాను నన్నేమనుకుంటున్నాడు మోమడానికి ఇంకోటి కూర్చున్నాడు, అది వేరే సంగతి. కానీ మీ నాయనకు నువ్వు ఇచ్చేటటువంటి మర్యాద గిదా అంటుండు. తెలంగాణ సమాజం గిదా అడుగుతుంది, దాని జవాబు చెప్పురి. అది కూడా నా రూల్ బుక్కులు ఉందా, నాయనకి ఇజ్జత్ ఇవ్వాలని చెప్తావైంది. రైట్. అయితే పాపము సోదరుడు బాగా వెనకేసుకొస్తుండు గాని కాదు. ఇప్పుడు ఈయన ఏంటంటే అది పార్టీ ప్రోగ్రాము, పార్టీ ఏదో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము, ఇక్కడ ఇది ఉంది, మనము నిరసన వ్యక్తం చేయాలా, మనం అందరూ స్పీకర్ దగ్గరికి పోయి చెప్పాలా అనేటటువంటి కార్యక్రమం కాదు. అది వ్యక్తిగతంగా లేచినటువంటి కార్యక్రమము. ఇది ఎట్లున్నది అంటే బ్రదర్, మీరు మొత్తం నేను మాట్లాడినప్పుడు మీరు రాసుకోండి, పాయింట్స్ చెప్పండి, అంతేగాని మధ్యలో కాదు. ఇది కూడా సంస్కారం కాదు. మీరు మాట్లాడేటప్పుడు నేను ఒక్క మాట చెప్పండి. You write down the points and answer each and every question. Don't disturb in between. ప్లీజ్. అయితే ఇది ఎట్లున్నది అంటే, ఒక లెక్చరర్ ఎట్లుంటాడంటే, అక్కడ ఉన్న ఒక ప్రిన్సిపాల్ గారు లెక్చరర్లు రోజు రాగానే నాకు కంపల్సరీ గుడ్ మార్నింగ్ చెప్పాలా, గుడ్ మార్నింగ్ చెప్పకపోతే నేను తిట్టైనా కానీ గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటా అన్న లెవెల్ ఉన్నది. ఇది గుడ్ మార్నింగ్ చెప్పాలా, గౌరవం ఇవ్వాలనేటటువంటిది అడిగి ఇప్పించుకునేది కాదు. మనిషిని చూడంగానే, వ్యక్తిని చూడంగానే గౌరవం ఇవ్వాలని చెప్పి ఆ వ్యక్తిని చూడంగానే రావాలి తప్ప నాకు గౌరవం ఇవ్వండి అని అడగాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థాయికి రావాలి. పరిపక్వత లేనటువంటి వ్యక్తి సీఎం అయితే ఎట్లుంటుందో, ఎటువంటి భాష మాట్లాడతాడు అన్న దానికి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు. ఆనందన్న, నేను ప్రశ్నలు అడిగితే జవాబు చెప్తాను. నేను అడిగిన దానికి నువ్వు చెప్పలే. తండ్రి నిలబడ్డప్పుడు ఆయన ఎందుకు నిలబడలే, ఆ సందేశం ఎందుకు ఇచ్చిండు అని అడిగిన. అది రూల్ కాదని అంటావా చెప్పు. మాట్లాడదు ఒకసారి. శరత్ గారు కూడా జాయిన్ అయ్యారు. శరత్ గారు చూసారా నిన్న సభలో ఏం జరిగిందో? చూశాను సార్. ఒకటి అంటే సభా కార్యక్రమాలు కవర్ చేసిన జర్నలిస్ట్ గా మొదటి నుంచి ఎప్పటి నుంచో కవర్ చేసిన వ్యక్తిగా, ఈవెన్ డాక్టర్ చెన్నారెడ్డి గారు 89 లో వచ్చినప్పుడు పాపం వారికి ఆరోగ్యం బాగుండకపోయి మెల్లమెల్లగా నడుచుకుంటైనా ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్లి ప్రతిపక్ష నాయకుడిని పిలిచే సాంప్రదాయం. తర్వాత రామారావు గారు వెళ్ళినప్పుడు మొత్తం అప్పటి ఉప లీడర్లు, డిప్యూటీ లీడర్లు అశోక్ గజపతి రాజు, తర్వాత అతను రఘుమార్ రెడ్డి, వీళ్ళంతా లేచి నిలబడేవాళ్ళు సార్. ఇది జనరల్ గా సభానాయకుడు, అతను ముఖ్యమంత్రి అని కాదు, సభానాయకుడికి ఇవ్వాల్సిన మినిమం గౌరవం. అట్లా నిలబడితే ఏమవుతుంది, సభ యొక్క హుందాతనము, గౌరవము ఉంటది. అది రామారావు గారు కూడా అట్లా నిలబడేది. తర్వాత చెన్నారెడ్డి గారు కూడా పోయి ముఖ్యమంత్రిగా కలిసేది. ఈయన గత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఏదైతే పద్ధతి అవలంబించినారో ఆ పద్ధతి ప్రకారమే రేవంత్ రెడ్డి కొంత ఔదార్యంతో వెళ్లి కేసీఆర్ ని కలిసినాడు. అదొక మంచి సాంప్రదాయం. దాంట్లో హీ డిజర్వ్స్ ఆల్ ది అప్రిసియేషన్. దాంట్లో మనం ఏ రకంగా కూడా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇక కేటీఆర్ నిలబడలేదు అనే దాని మీద నేను లెస్సెడ్ ది బెటర్. కేటీఆర్ స్వభావాన్ని మనకు తెలుసు కదా, అంటే చిల్లర టైప్ అనమాట. చిల్లర టైప్ అంటే ఎట్లా అంటే చీప్ గా ఇతను లేచి నిలబడి హుందాగా రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి నా మిత్రుడు అనేమో బయట బాగా చాలా సార్లు చెప్పినాడు. తీరా అక్కడికి వచ్చినప్పుడు లేచి నిలబడితే కుచ్చులు రాలిపోయినా. అంటే జనరల్ గా ఆ పద్ధతి అనేది, ఆ హుందాతనం అనేది, ఆ గౌరవభావం అనేది
మనిషి హృదయాంతరాళాలలో ఉండాలి. ఆయనకు వ్యక్తిగతంగా ఒక ఫీలింగ్ ఏముందంటే మా నాన్నని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, మా నాయన గురించి నీచంగా మాట్లాడుతున్నాడు, ఈ ఎదవకి ఏంది నేను నిలబడేది అనే ఒక ఏకీభావంతోనే నిలబడలేదు తప్ప ఇతరత్రంగా కాదు. అది నా అభిప్రాయం. నేను అర్థం చేసుకున్న మేరకు నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని రోజు చూస్తున్నాను. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చక్కగా విష్ చేసేసి రమ్మని చెప్పి బయట తిట్టి లోపల రాజకీయాలలో ఇవి చాలా సహజం సార్. బీఆర్ఎస్ అంటుంది అదే, మమ్మల్ని అంతా బయట పబ్లిక్ లో అందరి ముందు తిట్టి అసెంబ్లీలో అది చేసి ఆ తర్వాత క్లిప్ రిలీజ్ చేశారు. దాని ముందు అది లైవ్ టెలికాస్ట్ లో రాలేదు, తర్వాత రిలీజ్ చేశారు అంటున్నారు. సరే, ఇప్పుడు ఒకటి ఏంటంటే జనరల్ గా సభ అనే దాంట్లో అక్కడ అన్ని మర్చిపోవాలి సార్. వ్యక్తిగత వ్యవహారాలు మర్చిపోయి ప్రజల కోసం శాసనసభ మీట్ అవుతుంది. ప్రజలకు సంబంధించిన అంశాలను వాళ్ళు ప్రస్తావించాలి. ప్రజాకోణంలో సభ నడవాలా. కాబట్టి ఆ భేషజాలకు పోకూడదు అనేది గత సాంప్రదాయం అండి. ఇక ఇప్పుడు ఈ కొత్త న్యూ బ్రీడ్ ఆఫ్ పాలిటీషియన్స్ దే ఆర్ ఫాలోయింగ్ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్. ఏది ఉన్నా లేకున్నా గానీ ప్రతిదాన్ని వ్యక్తిగత కక్షలతోని వ్యక్తిగత దూషణలతోని రాజకీయాలు కలుషితం చేస్తా ఉన్నారు. అట్లా చేయడం కరెక్ట్ కాదు. నేను చాలా ఎంతో మందిని చూసినాను ముఖ్యమంత్రులను ఇట్లా పోయి రిసీవ్. అంతేందుకండి, అసలు ఈవెన్ ప్రధానమంత్రి కూడా ఒక దశలో ఇట్లా విష్ చేసుకునే సాంప్రదాయం ఉండేది. సరే, ఇప్పుడు మోడీ అంటే లోక్సభకు రాడు. రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు కానీ ఎప్పుడు కానీ మోడీ తను మాట్లాడుకునేటప్పుడు మాత్రమే లోక్సభలోకి వస్తారు. మిగతా సమయం అంతా ఆయన తన ఛాంబర్ లో కూర్చొని కార్యక్రమాలు వింటారు. గతంలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రి ఏదైనా ఒక మీటింగ్ లో ఉండి ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు సభకు రావాలని ప్రతిపక్షాలు మాట్లాడము, ఆ తర్వాత సభా వ్యవహారాల మంత్రి సరే నేను ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలియజేస్తానని చెప్పి ముఖ్యమంత్రిని శాసనసభకు తీసుకురావడం, ఇట్లాంటి చాలా కార్యక్రమాలు మనం చూసినాం. అయితే నేను అనేది ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఆప్యాయంగా పలకరించుకున్న దశలో కేటీఆర్ నిలబడితే కొంత హుందాతనం ఉండేదని నా భావన సార్. ఓకే, రవికుమార్ గారు నమస్తే అండి. భరత్ గారు ఏమనుకుంటుంది భారతీయ జనతా పార్టీ మొత్తం వ్యవహారం లాస్ట్ అంటే తిట్లు ఆ తర్వాత కరచాలనాలు? ఇప్పుడు భరత్ గారు అది మినిమం సంస్కారం ఉండాలి, లేవాలి, లేచి అందరూ లేచినట్టుగా తను లేచి సరిపోయేది. సరే, ఇప్పుడు ఇద్దరు కూడా రెండు పార్టీల వాళ్ళు కూడా ఒకరికొకరు తిట్టుకున్న తర్వాత సరే మరి వాళ్ళ నాన్నను తిట్టినందుకు ఆయన అంత ఫీల్ అయిపోయి లేవలేదా, లేకపోతే మరి పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నా పక్క నుంచి చెప్పిండ నువ్వు లేవక అని చెప్పేసి నాకు ఆయనే చెప్పిండేమో అనిపిస్తుంది. లేకపోతే కేటీఆర్ కొంచెం సంస్కారం ఉన్నది, లేదని కాదు, చదువుకునే వ్యక్తే కాబట్టి మరి ఆయన చెప్తే ఈయన లేవలేదా, ఈయన చెప్తే ఆయన లేవలేదా తెలియదు. బట్ మొత్తానికి ఇప్పుడు నేను స్టూడియోలోకి వచ్చిన నా పక్కన కాంగ్రెస్ ప్రతినిధి కూర్చున్నాడు. అది మినిమం కామన్ సెన్స్ మనం కలుసుకోవాలి, హలో చెప్తాం, హాయ్ చెప్తాం, మాట్లాడుకుంటాం, పలకరించుకుంటాం. సో అటువంటిది రాష్ట్ర అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఒకరికొకరు అంటే నమస్కారం పెట్టుకోవడం అదనేది మినిమం ఇదనేది నా అభిప్రాయం. మరి లేవకపోవడం కరెక్ట్ కాదు ఒకటి. దాంతోపాటు నిన్న మా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే తిట్లు తిట్టుకుంటున్నారో ఎంత ఎక్కువ తిట్లు తిట్టుకుంటే అంత పెద్ద లీడర్ అవుతారని కాదు. సభా గౌరవం మనం మెయింటైన్ చేయాలి, బయట కూడా నాయకుల్లాగా వ్యవహరించాలని చెప్పేసి అయితే చెప్పారు. అది 100% మా పార్టీ తరఫున మేము చెప్పాము. కానీ మొత్తానికి భరత్ గారు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో షాడో ఫైటింగ్ చేసి ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. కృష్ణా వాటర్ పైన మాట్లాడతాను, అసలు కృష్ణా నది పైన మనకు రావాల్సిన వాటర్ రావట్లేదు, ప్రాజెక్టులు పూర్తి కావట్లేదు, మేము రాగానే ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు టైం అయిపోయింది, మేము తోలు తీస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, అంతకుముందు 2 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ప్రాజెక్టుల పైన ఎటువంటి డబ్బులు ఖర్చు చేయకుండా ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ రైతులకు శాపంలాగా తయారైనాయి. కానీ కొంచెమన్నా చిత్తశుద్ధిగా అనిపిస్తుందా భరత్ గారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాజెక్టుల పైన 299 టీఎంసీలు ఉందండి. మనకు 299 టీఎంసీలు బనకచెర్ల డిస్కస్ చేద్దాం, బనకచెర్ల కూడా డిస్కస్ చేద్దాం. నేను ఏమంటున్నా, తిట్లు కరచాలు ఎంత తిట్టు ఏమొస్తుంది సార్, ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు తిట్లు ఈయన తిట్టిండు, ఆయన తిట్టిండు. ఇప్పుడు కేటీఆర్ ని బయట ప్రజలు బూతులతో తిట్టుకోరా? కేసీఆర్ కూడా తిట్టుకోరా? రేవంత్ రెడ్డిని తిట్టుకోరా బూతులతో? ఎవరిచ్చారు అంత 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 లోకు? ఎవరయ్యారు ప్రజలకి? ఎవరయ్యారు? మీ భాష వల్లనే మీరు అయ్యారు. అట్లా మీరు అట్లా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా మిమ్మల్ని బూతులతోనే మాట్లాడుతున్నారు, బూతులతోనే తిట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎన్ని చూస్తారే? ఇదా గౌరవం మీరు పొందింది?
ఇంత పెద్ద ఉన్నత పదవులు పొందిన తర్వాత అంత పెద్ద హోదాలో ఉండి హుందాతనంగా ఉండాల్సింది, హితంగా ఉండాల్సింది, మితంగా ఉండాల్సింది, మీ భాషను మీరు చెడగొట్టుకొని ప్రతి ఒక్క సామాన్యుడు నోట్ల నుంచి మీరు బూతులతో తిట్టించుకునే పరిస్థితి వచ్చింది. తిడతలేరా? మీరు సామాన్య గ్రామాల్లోకి వెళ్ళండి, లేకపోతే ఇక్కడ సిటీలో ఎక్కడైనా సామాన్య పబ్లిక్ రేవంత్ రెడ్డి ఏంటంటే ఆ వాడు వీడు అనే మాటతో స్టార్ట్ అవుతుంది కదా. రేవంత్ రెడ్డిని కూడా వాడు వీడు అంటున్నారు ప్రజలు కూడా. ఎవరైనా ఒక్కరైనా గౌరవంతో మాట్లాడుతున్నారా? కేసీఆర్ కూడా పెగ్గేసాడు మాట్లాడుతున్నారు. ఎవరైనా గౌరవంతో మాట్లాడుతున్నారా? ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు అంటున్నా. ఇంతకుముందు ముఖ్యమంత్రులు నాకు తెలిసి అట్లా మాట్లాడిన ఎప్పుడు వెళ్ళే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, చెన్నారెడ్డి గారు కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఎవరు ఇంత దారుణంగా ఇంత బూతులతో మాట్లాడేట్టుగా నేను ఎప్పుడు వెళ్ళే చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం. కానీ అంటే నేనేమంటున్నా, మీ మర్యాదను మీ గౌరవాన్ని మీరే తీసుకుంటున్నారు ఒకరికొకరు. సరే ఉద్యమ సమయం ఉండిందండి. ఉద్యమ సమయంలో 2004 నుంచి కావచ్చు, తర్వాత 2009 తర్వాత కావచ్చు, వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత అప్పట్లో కేసీఆర్ గారు ఆ భాష వాడారంటే అప్పుడు ఉద్యమ నేపథ్యం వేరు. ఆ నేపథ్యంలో ఆ వేడిలో అట్లా మాట్లాడారని అనుకోవచ్చు. ఆ యాస, ఆ ప్రాస, తెలంగాణ యాసకి తెలంగాణ ప్రాసకి ఆయన అది ప్రయారిటీ ఇచ్చి మాట్లాడారు అనుకోవచ్చు. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కూడా అదే భాషను కంటిన్యూ చేశారు కదా ఆయన. మా కేంద్ర మంత్రుల్ని పిచ్చిగా తిట్టిండు కదా. కేంద్ర మంత్రులు కాదు, రెండ మంత్రులు కుక్కలు నక్కలు అనే భాష వాడిండు. అంటే ఎన్నో రకాల భాష వాడిండు. మీ గౌరవాన్ని మీరే తక్కువ చేసుకున్నారు. దాని తర్వాత 2018లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే ఉద్దేశం ఉండింది ఆయనకి. ఏంటంటే టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్, దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీని నేను మొత్తం విస్తరింపజేయాలంటే కేంద్రంతో కొట్లాడాలని ఒకే ఒక లక్ష్యం పెట్టుకొని 2019-20 తర్వాత మొత్తానికి కేంద్రంతో కొట్లాటనే పెట్టుకున్నాడు. కానీ ఇంకోటి ఆ కొట్లాట పెట్టుకోవడం కూడా తప్పుడు కాదండి. నేనేమంటా, రాష్ట్ర ప్రయోజనాలని ఈ కేంద్రం నుంచి వచ్చేటువంటి రాష్ట్ర ప్రయోజనాలని పనంగా పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వంతో పేచులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతదాకా తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? 100 కోట్లు పెట్టి విమానం కొని ఈ దేశంలో ఉన్న చిన్న ప్రాంతీయ పార్టీలకు అన్నిటికీ కూడా నేనే ఫండ్ చేస్తా అని చెప్పేసి ఒక రాజ్దీప్ గారి ఇంటర్వ్యూలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రయోజనాలు పనంగా పెట్టిరండి. ఖచ్చితంగా కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీని విస్తరింపజేసుకోవడానికి ఖచ్చితంగా మీరు తెలంగాణ ప్రయోజనాన్ని పనంగా పెట్టిరు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. దాని తర్వాత 2023 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే పదాన్ని కొనసాగిస్తూ ఉంది. జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు. జాతీయ పార్టీ అని చెప్పుకొని ఎక్కడ జాతీయ పార్టీకి ఉన్నటువంటి గౌరవం మీ ముఖ్యమంత్రి పాటిస్తున్నాడా? ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న పాటిస్తున్నాడా? ఏ వేదిక, అసలు ఏం వేదిక? అక్కడ ఎవరున్నారు? చిన్నపిల్లలు ఉన్నారని చూసేది లేదు, పెద్ద పిల్లలను చూసేది లేదు, పార్టీ కార్యక్రమాన్ని చూసేది లేదు, ప్రభుత్వ కార్యక్రమాన్ని చూసేది లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎన్ని బూతులు నోటకెళ్ళి వస్తే అన్ని బూతులు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం. ఆ భాష అసలు నా ముఖ్యమంత్రి పదవికి కనీస హుందాతనం పెట్టాలా, ఆ గౌరవం పెట్టాలనే భాష సార్. ఆ భాష ఒక్కోసారి మీరు వినండి. పబ్లిక్ ప్లేస్ లో ఒక మాట, ఎల్బీ స్టేడియం కావచ్చు, లేకపోతే అసెంబ్లీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కావచ్చు, లేదా ప్రభుత్వ కార్యాలయం కావచ్చు, ఎక్కడ పోయినా అదే భాష వాడతా అంటే ఏ విధంగా ఉంటుందండి? ముఖ్యమంత్రి గౌరవం ఉంటుందా? తెలంగాణని ఈసడింపుకుంటే వేరే వాళ్ళు చూస్తే నవ్వుకుంటారు ఇట్లా మాట్లాడుతూ ఉంటే. వీళ్ళంతా ఇప్పుడు మొత్తానికి ఇంతగా ఎందుకు తిట్టుకుంటున్నారు, ఎందుకు ఈ భాష వాడుతున్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే తెలుస్తుందల్లా ఒకటే. 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం తీసుకొచ్చిన తర్వాత అందులో ఏమేవైతే మనకు ఇప్పుడు చూడండి సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా భరత్ గారు. తెలంగాణ వచ్చింది దేనికి సార్? తెలంగాణ ఉద్యమం నడిచింది దేనికోసం? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళ గురించి ఏమైనా క్లారిటీ పెట్టిరా? విభజన చట్టంలో ఏమైనా క్లారిటీ ఇచ్చిరా? ఇన్ని టీఎంసీలు తెలంగాణకి, ఇన్ని టీఎంసీలు అని చెప్పేసి ఏపీకి అని చెప్పేసి ఏమైనా పెట్టిరా? కేవలం కేఆర్ఎంబి, జిఆర్ఎంబి మేము పెడతాము, దాని తర్వాత ట్రిబ్యునల్స్ పెడతామని చెప్పేసి పెట్టిరే. కానీ ఏమన్నా సరిగ్గా దాన్ని వివాదాలు లేకుండా దాన్ని చేసిరా? దాని తర్వాత 2014 తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత భాష విషయంలో బీజేపీ నేనేమంటున్నా సార్, భాష విషయంలో బీజేపీ ఎంపీలు ఒక్కరన్నా, నేను ఒక మాట మాట్లాడతా, అది ప్రతిక్రియ లాగానే వచ్చింది, ప్రతిస్పందనతోనే వచ్చింది. మా ఎంపీలు ఎవరైనా మాట్లాడారంటే దానికి కౌంటర్ ఇవ్వాలని చెప్పి మాట్లాడారు కానీ ప్రతిస్పందనగా మాట్లాడారు కానీ ఎవరు కూడా భాష విషయంలో బీజేపీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు ఎప్పుడు కూడా నోరు జారే పరిస్థితి రాదు, తెచ్చుకోరు. అట్లా కేసీఆర్ గారు తెచ్చింది ఇదంతా. దాని తర్వాత ఇప్పుడు రేవంత్ గారు, మరి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రేవంత్ గారు నిజంగానే మంచిగా చేస్తే కేసీఆర్ గారు చేసిన తప్పులన్నీ కూడా తను కంటిన్యూ చేయట్లేదు అనుకుందాం. కేసీఆర్ గారు చేసిన పొరపాట్లు అన్నిటిని కూడా ఈయన సరి చేస్తున్నారు అనుకుందాం. మరి అటువంటి భాష వాడడం ఏమవసరం సార్? మీరు అన్ని సరిగా చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమవసరం? మీరు ఆయన చేసిన పొరపాట్లన్నీ చక్కగా చేస్తున్నారు. ఆయన చేసిన అప్పులన్నీ కూడా మళ్ళీ మీరు రీస్ట్రక్చర్ చేయిస్తున్నారు. ఆయన చేసిన తప్పిదాలన్నీ కూడా మీరు కరెక్ట్ చేస్తున్నారు. అట్లా మీరు మంచిగా చేస్తున్నప్పుడు మీరు అటువంటి భాష వాడడం ఎందుకు అవసరం అది?
అంటే మీరు కూడా ఏదో తప్పు చేస్తున్నారనే కదా, ఆ తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికే కదా, ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికే కదా మీరు ఈ భాష వాడుతున్నారు అనేది మా ఆరోపణ. కాదని మీరు చెప్పగలరా? కాదని ప్రూవ్ చేయగలరా? ఎస్ అవునని చెప్పేసి నేను 100 కారణాలు చెప్పగలుగుతాను సార్. నేను 100 టాపిక్స్ చెప్పగలుగుతాను. వీళ్ళిద్దరు కూడా తెలంగాణకి అన్యాయం చేసినారు, తెలంగాణ ప్రయోజనాలని పణంగా పెట్టారని చెప్పేసి నేను 100 కారణాలు చెప్తా. మీరు ఏ రంగంలో చెప్పండి, ఏ డిపార్ట్మెంట్లో చెప్పండి, ఆ డిపార్ట్మెంట్లో చెప్తా. చెప్పండి, వీళ్ళని కూర్చోమని చెప్పండి, ఏమేమి చేయగలుగుతారు, ఏమేమి చేయాలో చెప్పండి. 2023 నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల పైన ఎంత ఖర్చు చేసింది, ఎన్ని టాపిక్ అది మనం మాట్లాడాల్సిందే. అది వీళ్ళు ఇద్దరు కూడా చేసిన తప్పిదాలను కప్పుపుచ్చుకోవడానికే షాడో ఫైటింగ్ చేస్తున్నారు. ఈ షాడో ఫైటింగ్ తో ప్రజలను పిచ్చోలని చేస్తున్నారు తప్పితే ఈ షాడో ఫైటింగ్ వల్ల మనకేం ప్రయోజనం చెప్పండి ఒకసారి అడగండి. రామ్మోహన్ రెడ్డి గారు ఆయన కౌంటర్లకు ఫేమస్. ఆయన సబ్జెక్ట్ మాట్లాడే కౌంటర్లు బాగా చేస్తుంటారు. కానీ కాదు మీరు ఒక మాట అన్నారు ఒకటి రవి గారు, మీరేమంటున్నారు అని అంటే ముఖ్యమంత్రి గారిని దుర్భాషలు ఆడుతారు జనాలు అన్నారు. ఆ దుర్భాషలు ఆడేటటువంటి వాడు క్షేత్రంలో నరేంద్ర మోడీ గారిని కూడా అంటారు, బండి సంజయ్ గారిని కూడా అంటారు, కిషన్ రెడ్డి గారిని కూడా అంటారు. ఎవరు దీంట్లో మినాయింపు కాదు. గల్లీల వల్ల ఉండి ఒకవేళ వాడు వీడు అని మాట్లాడుతున్నాడు, నరేంద్ర మోడీ గారికి ఎగ్జామ్షన్ ఇచ్చి మీతోళ్ళని మాత్రమే అంటారు అనేటటువంటిది ఏమి ఉండదు. మనం లైవ్ టీవీలలో మాట్లాడేటప్పుడు నేనేమంటున్నా అంటే 50 crore కి గర్ల్ ఫ్రెండ్ అని ఇప్పుడు దేశ ప్రధానమంత్రి నేను ఒకటి రవి గారికి మోడీ గారు మీలాగే ఎప్పుడు భాష ఏది ఆ తప్పుడు భాష బూత్ భాష ఎప్పుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడలేదు, మా నాయకులు ఎవరు మాట్లాడలేదు. పాపం అద్వానీ గారు వంగకి దండం పెడుతుంటే కనీసం చేతులు ప్రతి నమస్కారం పెట్టకుండా పోయిన సందర్భాలు. సరే నేను ఆ చర్చలకు పోని మాట్లాడబోతుంటే నువ్వు మధ్యలోకి లాంగ్వేజ్ ని సెట్ చేసి సార్ మీరు తీసుకోండి మాట్లాడి నరేంద్ర మోడీ గారిని మీరు కంపేర్ చేసేంత స్థాయి నరేంద్ర మోడీ గారితో కంపేర్ చేసుకున్న స్థాయి ఆయన పేరెందుకు తీసుకుంటారు? ఆయన పేరు తీసుకోవాల్సిన స్థాయి మీకు లేదు. మీ నాయకులకి ఏమి స్పష్టంగా లేదు, అసలు వినిపించట్లేదు. రవి గారు ఒక్క నిమిషం ఒకరి తర్వాత ఒకరు. ఎందుకంటే నేను మళ్ళీ కూడా చెప్తున్నా, గల్లీలో వాడు వీడు అనేటటువంటి వాళ్ళకి నరేంద్ర మోడీ దగ్గర నుంచి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ అయినా ఇంకోరైనా ఎవరిని కూడా మినాయింపు ఏం లేదు. ఎవరినైనా కూడా అనేటోడు అంటేనే ఉంటాడు. కానీ మనము నేతల లెక్క ఉండి ఈ రోజు బీజేపీ సూక్తులు చెప్పే పరిస్థితులలో ఉందా అంటే మేము వినే పరిస్థితుల్లో అయితే లేము. ఎందుకంటే బండి సంజయ్ గారి భాష అందరికీ తెలుసు, తర్వాత అరవింద్ గారి భాష అందరికీ తెలుసు, తర్వాత మీ ఇప్పుడంటే సస్పెండ్ అయినేమో కానీ రాజాసింగ్ గారి భాష అందరికీ తెలుసు. కేవలం బూతులతోటి కాదు, విద్వేషాలని రగిల్చి జనాల్ని సాగదొప్పుకునేటట్టు చేసేటటువంటి ప్రసంగాలు అందరికీ కూడా తెలుసు. దయచేసి విద్వేషం రగిల్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ భాష మీరు మాట్లాడి మా పైన కంపేర్ చేస్తారు. నాకు అర్థం కాదు మాట్లాడుతున్నంతసేపు. రవి గారు కూల్ 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 కూల్. మీరు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు ఆయన కూల్ గా ఉన్నారు కదా. జరసేపు సమయం పాటించు. సో భాష అనేటటువంటిది కాదు, ఈడ బూతులు మాట్లాడారు అనేటటువంటి తీసిర్రు. బీజేపీ ఏమంటుంది, అసలు సిసలైనటువంటి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద, కృష్ణా జలాల మీద చర్చ జరగాలనో నాకెందుకో అనిపిస్తుంది. ఇప్పుడే అన్నారు రవి గారు అన్నారు, నాకెందుకో అనిపిస్తుంది దీన్ని షాడో చేయనికని ఇవన్నీ గిట్ట చేస్తురేమో అని. ఒకసారి మళ్ళీ కూడా నేను రిమైండ్ చేస్తా ఉన్నా, భాష అనేటటువంటిది అసెంబ్లీ దగ్గరికి పోయిన తర్వాత అధికారికంగా ఆన్ రికార్డు ఉండేటటువంటి వ్యవహారంలో సభా సాంప్రదాయమైన లేకపోతే సంస్కారమైన ఎక్కడ కూడా మా పార్టీ కానీ, మా నాయకత్వం కానీ, ముఖ్యమంత్రి వర్యులు కానీ, మా కేబినెట్ కానీ, మా శాసన సభ్యులు కానీ ఎక్కడ కూడా తప్పలేదు. ఇంకొక విషయం, ఈ సెషన్ ని మనం పెట్టుకుందే బురద జల్లినటువంటి బీఆర్ఎస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పనీకే రండి ఆధారాలతోటి. విమర్శలు కేవలము ప్రశ్నలు తీసుకోకుండా మీడియా ముంగట బటగాల్చి మీదేసేసి సార్ డౌట్స్ అని చెప్పి క్వశ్చన్స్ స్టార్ట్ కాగానే నేను మళ్ళొకసారి తీసుకుంటా అని చెప్పి పాత సాంప్రదాయంగా వెళ్ళిపోయినటువంటి చూసిరు. కానీ అసెంబ్లీ సెషన్ కి రండి, మనం మాట్లాడుకుందాం. కృష్ణా జిల్లాల బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలలో ఏం చేసింది, ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉంటున్నప్పుడు అన్యాయం జరిగిందని చెప్పినటువంటి మనము ఈరోజు మనం అధికారంలోకి రాష్ట్రం సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వెన్నుపోటు ఎట్లా పొడిచిండ్రు, రాయలసీమకు పోయి రతనాలసీమ చేస్తామని ఎట్లా అన్నారు, బేసిన్లు లేవు, బేసేజాలు లేవు అన్నటువంటి వాళ్ళు ఎవరు, రాగిసంపాటి పచ్చి పులుసులు నాటుకోడి పులుసులు తిన్నటువంటి వాళ్ళు ఎవరు, పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా ఎట్లా అయింది, రండి అని చర్చిద్దాం ఆధారాలతో అని చెప్పి మనం మాట్లాడినాం.
కేఆర్ఎంబి ముంగట 299 టీఎంసీలకి అసలు ససేమిరా తలకాయలు దిగినా సరే మన నీటి వాటాల గురించి కొట్లాడాల్సిందని చెప్పి నీళ్లు నిధులు నియామకాలను మాట్లాడినటువంటి కేసీఆర్ గారు అదే 299 టీఎంసీలకి సంతకాలు ఎట్లా కొట్టొచ్చు దాకా చర్చిద్దాం రండి అని చెప్పి సెషన్స్ పెట్టినాము. ఇక్కడ ఎవరు దాపరికాలు లేవు. బీజేపీ వాళ్ళు కూడా రావాలి, బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడాలి. కేంద్రం నుంచి మీరు కేంద్ర మంత్రులు అయి ఉండి ఈ రోజు నీటి వాటాల మీద మీరు ఎంత పోరాటం చేసినా మీరు కూడా చర్చకు రావాలి. మిమ్మల్ని ఏమి వదిలిపెట్టే పరిస్థితి ఏం కాదు. కేంద్రంకి ఇచ్చి ఎన్ని నిధులు తెచ్చిర్రు, మూసి ప్రక్షాళనకి ఏం చేసిర్రు, మెట్రో ఎక్స్టెన్షన్ కి ఏం చేసిర్రు, RRR కి ఏం చేసిర్రు, సెమీ కండక్టర్ల యొక్క కంపెనీలు తీసుకురావాలంటే మీ యొక్క సానుకూలత ఎంతవరకు ఉండే అన్ని చర్చిద్దాం రండి. ఇప్పుడు ఎవరైనా మనం దొంగతనం చేస్తే తప్పించుకొని పారిపోతాము, ప్రశ్నల నుంచి దూరం అవుతాం. కానీ ఇక్కడ మేము సభ పెట్టి చర్చిద్దాం రండి అని అంటున్నామంటే ప్రతిపక్ష నాయకుడు ఇంటికాడికి మనం ఆహ్వాన పత్రిక తీసుకొని పోయి మీరు అన్నిసార్లు చర్చిద్దామని అంటున్నప్పుడు ఇంతకు మించినటువంటి పారదర్శకత ఈ యొక్క రాష్ట్రంలో ఏదైనా ఒక దాంట్లోనన్నా మీరు చూపెట్టండి, లేకపోతే 12 రోజులకే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇస్తారా? ఏదైనా వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నిటికీ అవకాశం ఇస్తామని చెప్పారు. అన్నిటికీ అవకాశం ఏ దానికైనా సభా వేదికలో ప్రతిపక్షానికి కూడా మొత్తం మాట్లాడేటటువంటి వెసులుబాటు ఇస్తామని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి వర్యులు చెప్పిండ్రు. కానీ గత 10 సంవత్సరాలు ఒక నిమిషం భరత్ గారు, ఒక ఇంపార్టెంట్ పాయింట్. గత 10 సంవత్సరాల్లో ఏడాదిలో 12 రోజులలో సెషన్ కథం పట్టించారు. 3 సెషన్లు 12 రోజుల్లో కథం పట్టించారు. 6 రోజులు ఒక సెషన్, 3 రోజులు ఒక సెషన్, 3 రోజులు ఒక సెషన్, 32 రోజులు మొదటి 2 సంవత్సరాలు. అర్ధరాత్రి 2 గంటల దాకా సెషన్స్ మనం జరిపినాం. మీరు రండి అని చెప్పి చర్చించినాం. ఈ రోజు కూడా మీరు సభ పెట్టుంటే ఎన్ని రోజులు కావాలో మనం అడుగుతా ఉన్నాం. మీకు మాకు చాలా తేడా ఉందన్నా. సరే బూతుల అంశాన్ని మనం పక్కన పెడతాం. నేను ముందే నా ఓపెనింగ్ స్టేట్మెంట్స్ లో చెప్పిన రేవంత్ రెడ్డి గారి క్యారెక్టర్ ఒకడు ఎవడో మాట్లాడితే మాటలు పడేటటువంటి క్యారెక్టర్ ఆయన కాదు. ఆయన నిజాయితీగా బతుకుతున్నప్పుడు సమ్ టామ్ డిక్ అండ్ హ్యారీ వచ్చేసి గాలి మాటలు మాట్లాడుకుంటా రాష్ట్రాన్ని దోసుకున్నాడు. పైపెచ్చి ఉల్టా ఈరోజు వాదం కాదు బూతులు మాట్లాడతామంటే ఎవరు కూడా న్యాయంగా బతుకుతున్న వాళ్ళు సహించరు 100%. కానీ చట్టసభలకు పోయినప్పుడు ఆయన ఎక్కడన్నా గౌరవాన్ని మీకు కించపరిచిండా? మీరు మొన్నటిదాకా సోషల్ మీడియాలలో ఏమని చెప్పిండ్రు అని అంటే కేసీఆర్ గారిని అవమానిస్తారు కాబట్టే పోతలేడు. ఇప్పుడు అవమానించాం. 2 నుంచి 5 తారీఖు దాకా ఉంది. తర్వాత ఇంకెన్ని రోజులు పొడిగించుకుందామో రమ్మనండ్రి. 2 తారీఖు నుంచి 5 తారీఖు దాకా కేసీఆర్ గారు 2 రోజులు వస్తారు, ఎన్ని అంశాల మీద మాట్లాడతారు, దానికి స్వయంగా ముఖ్యమంత్రి వర్యులు కేబినెట్ సమాధానం చెప్తే రావాలి. మళ్ళీ ఈసారి మాత్రం మౌనం చాటేద్దు దయచేసి. ఆనంద్ గారు. అయితే పాపం ఏమైంది వీళ్ళదంటే కుడిదిలో పడ్డ ఎలకలాగా అయింది ఇలా పరిస్థితి. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి ఎట్లా అయిందంటే ముందుకు పోలేరు, వెనక్కి రాలేరు. మీ బీఆర్ఎస్ పరిస్థితి మాకెందుకు చెప్తావన్నా అన్న? చాలా పెట్టింది రామ్మోహన్ గారు. నువ్వు ప్రతి పాయింట్ రాసుకొని చెప్పు అంతే తప్ప మధ్యలో కాదు. జవాబే ఎవ్రీబడీ ఈజ్ అబ్జర్వింగ్. భరత్ అన్న ఏమైంది ఇలా పరిస్థితి అంటే SLBCలో అదొకటి మెషిన్ పెట్టిండ్రు, ఆ బోరింగ్ మిషన్ అని చెప్పి అది ముందుకు పోలేదు, ఎన్నికి రాలేదు. వీళ్ళ పరిస్థితి కూడా ఏమైందంటే కుడిదిలో పడ్డ ఎలకలాగా అయింది. అలవి కానటువంటి హామీలు ఇచ్చిండ్రు, అవి నెరవేర్చడం చేత కాదు. వాళ్ళేమో గప్పాలు కొట్టిండ్రు. వచ్చే ముందు ఏం చెప్పిండ్రంటే కాంగ్రెస్ పార్టీకి ఇంత చరిత్ర ఉంది, అంత చరిత్ర ఉంది, మాకు సంపద ఎట్లా సృష్టించాలో తెలుసు, పేదలకు ఎట్లా పంచాలో అని చెప్పి చాలా గప్పాలు కొట్టిరు. తుటుక్కుని అనుకోకుండా వచ్చిండ్రు. వాళ్ళు కూడా ఊహించలేరు వాళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందో లేదో అనేటటువంటి పరిస్థితుల్లోంచి తప్పిదారి ఆ తంతె బూరెల బుట్టల పడ్డట్టు పడంగానే అయిపోయింది. ఇక ఏం చేయాలా? పొద్దున లేచినప్పటి నుంచి కేసీఆర్ గారు అట్లా చేసిండు, కేసీఆర్ గారు ఇట్లా చేసిండు, అన్ని అప్పులు చేసిండు, ఇన్ని అప్పులు చేసిండు. ఇగో మనోళ్ళు వేరేళ్ళు కూడా చెప్తున్నాడు, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా అప్పుల గురించి రేవంత్ రెడ్డి గారు చేసుడే కాదు కేసీఆర్ గారు కూడా చేసిండ్రు అని చెప్పి. అదే బీజేపీ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు పార్లమెంటు లోపల సమాధానం కూడా చెప్పింది ఏంటంటే 2.8 crores అని చెప్పి చాలా చెప్పినటువంటి వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అప్పుల గురించి మాట్లాడతారు, అవిటి గురించి మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారి స్టైల్ ఏంది క్లియర్ గా అంటే ఒకటి రేవంత్ రెడ్డి గారి స్టైల్ ఏంటంటే చర్చను పక్కదోవకు పట్టించాలా. ఇది రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడన్నా యూరియా గురించి ఎక్కడ చర్చ వస్తుందా ఒకటి తీయాలా, అది నా మీద కన్నా పోవాలా ఫోకస్, కేసీఆర్ గారి మీద కన్నా పోవాలా, కేటీఆర్ గారి మీద కన్నా పోవాలా, అస్సలు సమస్య పక్కదో. కేసీఆర్ కేవలం 2 minutes మాత్రమే ఉండి జాతీయ గీతం పాడిన తర్వాత వెళ్ళిపోవడాన్ని దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఉంటే ఆయనతో గంట ఉంటే ఏమైతుండే, మళ్ళా వస్తాడా, సెకండ్ థర్డ్ వస్తాడా రాడా, ఇవన్నీ అడుగుతున్నారు.
ఇప్పుడు కేసీఆర్ గారు ఒక్కటే ప్రెస్ మీట్ పెడితే ఇప్పుడు ముందేమన్నాడు, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యిండు, ఆయన బయటికి వెళ్తలేడు, అక్కనే గడిలల్లు ఉన్నాడు అంటే బయటికి వచ్చి ఒకే ప్రెస్ మీట్ పెడితే కాంగ్రెస్ పార్టీ మొత్తం అతలాకుతలం అయినట్టు, ప్రపంచంతో ఊగిపోయినట్టు ఇంతమంది సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ఘోష్ కమిషన్ చర్చ పెట్టిన రోజు కూడా ఘోష్ కమిషన్ కు సంబంధించిన చర్చ పెట్టిన రోజు మా హరీష్ అన్న ఒక్కొక్క నాయకుడిని కాంగ్రెస్ వాళ్ళను చీల్చి చెండాడుతుంటే వీళ్ళు 10 మంది 10 దిక్కుల నుంచి లేస్తే కూడా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినటువంటి ఘనత మా పార్టీది. అయితే సోదరుడు 299 టీఎంసీల నీళ్ల గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా సోదరా, ఈ 299 నీళ్ల ఘనత మీ పార్టీదే నాయన, జర ముందు తెలుసుకో. అధికారం విను విను ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ కదా, ఈ దరిద్రం బూరెల పుట్టలు పడ్డామంట, మిమ్మల్ని తేడా పడ్డారు. ఫస్ట్ నేను చెప్తుంటే నీవు అర్థం, మమ్మల్ని తెలుసుకొని మాట్లాడుతున్నావు. 299 టీఎంసీలకు సంతకాలు చేసి ఫస్ట్ ఒక స్టార్ట్ చేసింది బనకచెర్ల నెక్స్ట్ చర్చిద్దాం. నెక్స్ట్ ఉంది సంబంధించి ఒకటే పాయింట్ మనం కొట్లాడడం అది డ్రాప్ అది అనుమతి వచ్చిందంటారు. అది డ్రాప్ వదలనటువంటి వీళ్ళు మా హరీష్ అన్న ఆనంద్ గారు చెప్పండి. ప్రతిపక్ష నాయకులకు రాజీనామా చేసుకోమని ఎవరు మాట్లాడతారు కేసీఆర్ గురించి? ఎవరు పట్టించుకుంటాడు? ఎవరు పట్టించుకోడు? ఆయన బయటకు రావాలంటే గజగజలు వణికిపోయినామంట. వణికిపోయి రాసుకో తమ్మి, ఎందుకంటే ఒకటి ఆనంద్ భాయ్ నాకు తెలియదు. నేను ఒకటి అంటున్నా, గజగజ మీకు అనుకుంటుందేమో, మాకు కాదు. ఆ గజగజ రామ్మోహన్ గారు ఆనంద్ గారు చెప్పింది కింద పడ్డ కాలు మీద అంటే ఎట్లనే మీ పరిస్థితి. హరీష్ అన్న మాట్లాడే వాళ్ళకు కూడా వీళ్ళు కుంభకర్ణుని నిద్ర వదలలేరు. మళ్ళా ఢిల్లీలో అక్కడ మీటింగ్ పెట్టిండ్రు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. అంటే ఈయన ఏం చెప్పిండు, నేను మీటింగ్ కు పోను, రేపు మీటింగ్ అంటే ఈ రోజు కూడా నేను మీటింగ్ కు పోనని చెప్పినటువంటి ఈయన మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఏం చెవులో ఊదిండో తెలియదు కానీ ఆగమేఘాల మీద ఢిల్లీకి పోయి కూడా బనకచెర్లకు సంబంధించినటువంటి అంశమే లేనప్పుడు బనకచెర్ల నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఉంది బనకచెర్ల ఉంది, లేటెస్ట్ డిస్ట్రిక్ట్ బనకచెర్ల నెక్స్ట్ చర్చిద్దాం. నెక్స్ట్ మొత్తం మీద నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి డైవర్షన్ పాలిటిక్స్. ఏదన్నా అంశం చర్చ జరుగుతుందంటే దాన్ని డైవర్ట్ ఎట్లా చేయాలా, ఆరి తేరినటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బృందం. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ సెకండ్ థర్డ్ రాకపోతే మళ్ళీ బ్లేమ్ చేసే అవకాశం ఉంది. ప్రతిపక్ష నేత 5 లక్షల జీతం తీసుకుంటాడు. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, అసెంబ్లీకి వస్తే మర్యాదగా చూసుకుంటామని చెప్పాడు. ఈయన మర్యాద ఎంత బాగా చూస్తాడో బయట బాగా తెలుసు కదా, ఎంత మర్యాదగా మాట్లాడతాడు. నిన్న టీవీలో చూసేందుకైతే మర్యాద చూపించాడు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే గిట్ల అయినటువంటి ప్రతిపక్ష నాయకుడి హోదాకి రాజీనామా చేయమని ఎవరు మాట్లాడాడు కేసీఆర్ గురించి? జనాలే మర్చిపోతారు. ప్రతిపక్ష నాయకుడు పదవికి రాజీనామా చేయమన్నారు. అరే రాజ్యాంగం కల్పించిన పదవిలో కూర్చుండు కాబట్టి మాట్లాడుతున్నాం. రాజీనామా చేసి గజ్వేల్లో కూర్చోమను. ఎవడన్నా మాట్లాడుతాడేమో అడగప్పుడు రాజీనామా చేయమను. కేసీఆర్ గారు రాగానే అందరు మాట్లాడుతున్నారు అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మాట్లాడుతున్నారు. టీంలో కెప్టెన్ గురించి ఎవడన్నా మాట్లాడతాడు. రాజీనామా చేసి పోమని ఎవడు మాట్లాడతాడు చూద్దాం. ఎవరు మాట్లాడు మర్చిపోతారు. మీకు మీరు ఊహించుకుంటారు. మీరే అన్నారు మొన్న రిటైర్మెంట్ అని చెప్పారు, మరి వచ్చాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. మరి ఉండాలి యాక్టివ్. ఇప్పుడు మాకు ఆరోగ్యం పడ్డది, మాకు తెలివితేటలు పెద్ద, ఇవన్నీ సాకులు వంకలు ఎందుకు భరత్ గారు? మీకు నిజంగానే వచ్చి చెప్పలేదు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని ఎక్కడ చెప్పారు? చెప్పలేదు కదా కేసీఆర్ అని చెప్పలేదు. అంతేందుకు ఇప్పుడు నేను ఇది మాట్లాడొద్దేమో కానీ నిన్న ఆయన వచ్చిన కాన్వేలో కూడా వెనకాల అంబులెన్స్ ఉంది.
ఇక నేను మళ్ళా ఆ చర్చలో అంబులెన్స్ ఉంటుంది, సీఎం కూడా ఉంటుంది, సీఎం కు ఉంటుంది, ప్రతిపక్ష నాయకుడికి ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్ ఆర్ ఎమర్జెన్సీ సీఎం కి ప్రోటోకాల్ ఉంటది. ఆయనకి ఎందుకు పెట్టుకుని వాళ్ళని మాజీ ముఖ్యమంత్రులకు ఉండదు సార్. ఇప్పుడు ఒకటే విషయం భరత్ గారు, ఆయన బాగుండాలని కోరుకుంటున్నాం. మా వ్యక్తిగతంగా ఎట్లాంటిది కూడా లేదు. మళ్ళీ మా అద్భుతంగా నాకైతే ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినా, నేను అసెంబ్లీలో చూసినా అద్భుతంగా నడుచుకుంటా ఆయన సొంత. నేను ఇప్పుడు కూడా మీ డిబేట్ చెప్తున్నా, మాకు వ్యక్తిగతంగా ఆయన బాగుండాలనే కోరుకుంటున్నాం. కానీ ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఆయన నెత్తి మీద ఉంది కాబట్టి ఆయన అసెంబ్లీకి రావాలి, చర్చ చేయాలి. కానీ ఉత్తగానే మీడియా ముందుకు వచ్చి ఆరోపణ చేసేసి ప్రశ్నలు తీసుకోకుండా బటకాల్సి మీదేసి వెళ్ళిపోతానంటే ఖచ్చితంగా కూడా ఎండగడతారు, ఖచ్చితంగా ఎండగడతారు. దానికి సాకులు మా యొక్క స్థాయి కాదు, వయసు మీద పడిపోయింది, కేసీఆర్ గారు గీ వంకలు వద్దు అంటున్నాం. రండి, ఇప్పుడు ఎవరికి గజ్జును వణికిరు అనేటటువంటి తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. వణికిన వల్ల లేకపోతే భయపడకుండా రావాలంటున్న వాళ్ళ అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తేటతెల్లం అయిపోయాయి. వ్యక్తిగతంగా దూషణలు ఎందుకన్నా, నిన్నటితోటి సభా సాంప్రదాయము ఒక సంస్కారం అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిండ్రు. ఇంకా బూతులు అనేటట్టు ఏం లేవన్నప్పుడు ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడదాం. మీరు మమ్మల్ని అనేది లేదు, మేము మిమ్మల్ని అనేది లేదు. రండి, తెలంగాణలో ఒక పాజిటివ్ వాతావరణం నిర్మిద్దాం. నేనే చెప్తున్నా ఓపెనింగ్ స్టేట్మెంట్ లా, ముఖ్యమంత్రి గారిని దుర్భాషలు ఆడకపోతే ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఆయన మాట్లాడిన చరిత్ర ఎట్లాంటిది ఏమైనా ఉంటే చూపెట్టురు అన్నాం. అంతే తప్ప అహంకారానికి పోయి సడబ్బా కొట్టుకుంటా ఆయనకు మా హరీష్ రావు గారు ఒకరు సరిపోతారు, ఇంకోళ్ళు ఒకరు సరిపోతారు అని అంటే ఆ మీద నేను రమ్మను, ఆయన ఎందుకు వస్తలేడు? అప్పుడు ప్రజలు మాట్లాడతారు సోషల్ మీడియాలో. ఎంతసేపు సోషల్ మీడియాలో ఎలివేషన్లు తప్ప గ్రౌండ్ లో వీళ్ళు ఎలిమినేషన్ గుర్తించుకోలేని పరిస్థితి ఉంది. మీరు ఇట్లనే ఉండుండ్రి, మాకేంది? కుర్దిల పడ్డ ఎలుకలు, ఎవరిదైంది పరిస్థితి? కుర్దిల పడ్డ ఎలుక సావుకి బతుకు మధ్యలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, అన్ని ఎన్నికలు ఓడిపోకుండా. ఎప్పుడు అదే కేసీఆర్ గురించి అది అయిపోయింది. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు తెలంగాణ పట్ల, కేసీఆర్ గారికి ఇంట్రెస్ట్ లేదు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదా, ఆయనకి ఇంట్రెస్ట్ లేదా లేకపోతే వీళ్ళు ఏమైనా ములాఖాత్ అయ్యి అట్లా మాట్లాడుకుంటున్నారో తెలియదు. అది చర్చ వదిలేండి, మేము ఉన్నాం కదా, మేము మాట్లాడతాం. ప్రతిపక్షంలో మేము ఉన్నాం, మేము మాట్లాడతాం. ప్రతి ఒక్క అంశం పైన మేము మాట్లాడతాం, మేము లేవనిస్తాం. చెప్పండి ఏం చక్కగా చేసారు మరి మాట్లాడదాం. ఆ డిస్కషన్ లోకి ఇప్పుడు 3rd, 5th వరకు జరగబోతున్నాయి అసెంబ్లీ. వస్తాడా రాడా మళ్ళీ కేసీఆర్? తర్వాత రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి తెలివిగా వ్యవహరించాడంటారా? సరే, బయట ఎంత తిట్టినా అసెంబ్లీకి వచ్చేసరికి ప్రతిపక్ష నేత దగ్గరకు పోయి ఏమంటారు, చేతిలో చేయి వేయడం, నమస్కారం చేయడం. రాజకీయంగా పెద్ద మనిషి, ఒక విధంగా చెప్పాలంటే సీనియారిటీలో కూడా పెద్ద, ఏజ్లో పెద్ద. ఆయన దగ్గరికి వెళ్ళి ఫుల్ మార్క్స్ స్కోర్ చేశాడా? సార్, ఒకటి అదేదో గత ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఏ నీతి అయితే ఆలోచించినారో, ఏ పద్ధతి అయితే అవలంబించినారో దాన్ని రేవంత్ రెడ్డి పాటించాడు. రేవంత్ రెడ్డి కొత్తగా ఒక సాంప్రదాయాన్ని స్టార్ట్ చేయలేదు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఇట్లా ప్రతిపక్ష నాయకుడిని రిసీవ్ చేసుకున్న సందర్భాలనే. అసలు మొట్టమొదటి సమావేశంలో కూడా ఇంకా వరండాలోకి పోయి బయట పోయి తీసుకొని సభలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకటి. రెండోది, కేసీఆర్ గారు నెక్స్ట్ సభకు వస్తారా రారా అంటే ఇది కొంత డిఫరెంట్ యాంగిల్. నాకు తెలిసి కేసీఆర్ సభకు రాడండి. ఎందుకంటే ఆయన మనస్తత్వం చూస్తే రేవంత్ రెడ్డితో డైరెక్ట్ గా కాన్వర్జేషన్ లో, డైరెక్ట్ గా డిబేట్ లో పార్టిసిపేట్ అవుతాడని నేను అనుకోను. అందుకే వాళ్ళు ఆల్రెడీ డిప్యూటీ లీడర్లను నోటిఫై చేసినారు. సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ లను డిప్యూటీ లీడర్స్ ఇన్ ది హౌస్ గా నోటిఫై చేసినాడంటే డిప్యూటీ లీడర్స్ విల్ ఓన్లీ ఆన్సర్, డిప్యూటీ లీడర్స్ విల్ ఓన్లీ పార్టిసిపేట్ అనే యాంగిల్లో మనకి కనపడుతుంది అనమాట. కాబట్టి అది ఒక రకంగా ఒక చారిత్రక తప్పిదం అయిపోతుంది. కేసీఆర్ సభకు రాకపోవడం అనేది అది క్షంతవ్యం కాదు. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను, తమిళనాడు మోడల్లో ఆయన వెళ్తున్నారు. జయలలిత గెలిస్తే కరుణానిధి అసెంబ్లీకి వెళ్లారు, కరుణానిధి గెలిస్తే జయలలిత వెళ్లారు. నేను ఎందుకు వెళ్లాలని ఒకటి. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు అట్లయింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే విధంగా జరుగుతుంది. సార్, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమో నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే వస్తా అని జగన్ అన్నాడు. ప్రతిపక్ష అంతకుముందు హోదా ఉన్నప్పుడు కూడా ఆయన 2 ఏళ్ళు బాయ్కాట్ చేశాడు. 2017 ఆ టైంలో ఇంకా 2 ఏళ్ళు టర్మ్ ఉండగా పాదయాత్ర చేస్తా, ఇంకా అవసరం లేదు, సభకు వచ్చి లాభం లేదని అప్పుడు రాలేదు. చంద్రబాబు నాయుడు కూడా సరే ఆ అసెంబ్లీలో కొంత అవమానం చేశారని చెప్పి ఆయన కూడా నేను అసెంబ్లీలో ఈ కౌరవ సభలో అసెంబ్లీలో అడుగు పెట్టాను చంద్రబాబు నాయుడు చేశాడు. సో అదే జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ.
అంటే ఒక్కటి సార్, కరుణానిధి గారు అసలు చాలా రెగ్యులర్ గా వచ్చి లాస్ట్ కరుణానిధి పట్ల చాలా నీచమైన సంస్కృతిని వాళ్ళు ఏఐడిఎం కాల్ చేశారు. తర్వాత జయలలితను చీరెగ్గడము, జయలలితను అవమానపరచడము, తర్వాత మైక్ మీద చేయి పెట్టేసేసి శోభన్ బాబుకి చెప్పుకోపో అని కరుణానిధి అనడం, ఇట్లాంటి అన్ని సంఘటనలు జరిగిన తర్వాత జయలలిత వాళ్ళు రాకపోవడం అనేది జరిగింది. తర్వాత రెండోది ప్రతిపక్ష అంటే పార్లమెంటరీ డెమోక్రసీ లోపల ప్రతిపక్ష నేత శాసనసభకు వచ్చి ప్రజా సమస్యల మీద గొంతు విప్పితే ఎంతైతే హుందాతనము, గౌరవము, ప్రాధాన్యత ఉంటుందో అంతా ఈ నెక్స్ట్ లైన్ ఆఫ్ లీడర్స్ ఎవరన్నా మాట్లాడితే అది బూరగమ్మ ఊదినట్టే ఉంటది తప్ప వాళ్ళకి అంత హుందాతనం ఉండదు, వాళ్ళ మాటలకి ప్రజలు అంత పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. కేసీఆర్ వచ్చి నిలబడి మాట్లాడాలా, నువ్వు రైతు బంధు ఎందుకు ఇవ్వట్లేదు, నువ్వు మహిళలకు ఎందుకు 2500 ఇవ్వట్లేదు, నువ్వు ఈ అంశాలను ఎందుకు తీసుకురావట్లేదు, నీ అభయహస్తం ఎక్కడ పోయింది అని ఇట్లా అన్ని విషయాలలో ప్రభుత్వాన్ని నిలదీస్తే కేసీఆర్ ను ప్రజానాయకుడు అంట. అంతేగాని సమస్యల నుంచి చర్చల నుంచి తప్పించుకొని పోయి మూలకు కూర్చొని వేరే వాళ్ళని ఎగేసి తర్వాత వచ్చి నేనే కేవలం ముఖ్యమంత్రిగా ఉంటేనే సభకు వస్తా అనేటువంటి ఆలోచన అది కరెక్ట్ కాదు. దాన్ని ప్రజలు హర్షించారు. తద్వారా అతను సాధించగలిగేది కూడా ఏం లేదు. ఎవడు కేసీఆర్ కు రాంగ్ సలహా ఇచ్చినారో గానీ పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రతిపక్ష కేసీఆర్ కు సలహా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. రాంగ్ సలహా, రైట్ సలహా వినడం కూడా ఉంటుందా? ప్రకాష్ ని సలహానే అని నేను అనుకున్నాను. ప్రకాషే మొదట చెప్పినాడు సభకు కేసీఆర్ రాకూడదు, వస్తే చాలా అవమానాల పాలవుతాడు, అది ఇదని ఆ ప్రకాష్ అన్నాడు. ఎవరు మన టిఆర్ఎస్ అతను నాయకుడు వి ప్రకాష్ గారా? ఈ ప్రకాష్ గారు టిఆర్ఎస్ గారు లేరు ఇప్పుడు. టిఆర్ఎస్ నాయకుడు ఇప్పుడు కేసీఆర్ తోనే ఉన్నారు ఆయన నివాసంలో నందినగర్. నిజానికి చర్చలో జాయిన్ కావాలి, బట్ ఆయన నందినగర్ నివాసంలో కేసీఆర్ సలహా ఇచ్చి టిఆర్ఎస్ లో లేరు ఇప్పుడు. ఇదివరలో ఉండే, ఇప్పుడు లేరు సార్. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయక హోదాలో రాలేదా సార్? ప్రధానమంత్రి అయినాడు, ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు హోదాలో వచ్చలేదా? మనం చూసామా లేదా? పార్లమెంటరీ డెమోక్రసీ అంటేనే డిబేట్ అండ్ డిస్కషన్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అండి. ఇట్ ఈస్ నాట్ క్రయింగ్ హార్స్ అవుట్ సైడ్ ది హౌస్. శాసనసభ బయట మాట్లాడడం వృధా, సభలో సభ ఉన్నదే అందుకోసమని. తర్వాత రెండోది రేవంత్ రెడ్డి గురించి కూడా చాలా నీచంగా మాట్లాడాడు మన మిత్రుడు. ఏంటంటే ఆయన 2 చేతులు కలిపినప్పుడు ఒక చెయ్యి ఏమో ఆయన దోసిట్లో ఉంది, ఇంకో చెయ్యి కింది నుంచి ఉంది. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ని ఆ పర్టికులర్ సందర్భంలో అవమానించినట్లేదు, చాలా హుందాగా వెళ్ళినాడు. ఏ మాట కామాట ప్లే అవుతుంది కదా. ఉందాతనంగా ఉన్నదాన్ని కూడా ఇక బూతులు ఎదుర్కొంటున్నా. ఇక మనకు బుర్రలో పుడుతున్నప్పుడు ఏం చేస్తాం మనం? ఒక చెయ్య 2 చెయ్య లేచి రాములు ఎక్కడ వస్తుందంటే రాములో కళ్ళు పెట్టి చూసిండా? ఇప్పుడు వాళ్ళు చూడండి, ఆయన సీటు నుంచి ప్రతిపక్షం సీటు దాకా నడుచుకుంటూ పోయింది చూస్తలేరు. 2 చేతులు అయితే 2 సార్లు నమస్కారం పెట్టిండు కేసీఆర్ గారు పెట్టినందుకు. ఆడ కూడా అంటే ఒక చేతి మీద ఒక చేతి కింద ఏదేదో కథలు ఈ వాట్సాప్ లలో క్రియేట్ చేసుకుని అవే జనాలకు నూకుడు. సరే, ఇప్పుడు చేతులు కలిపే విధానంలో చాలా హుందతనం చూపెట్టినాడు అని చెప్పినా నేను ఇంకా ఏం చెప్పాలా మీకు? నువ్వు కరెక్ట్ అంటున్నా నేను, నువ్వు కరెక్ట్ అంటున్నా నేను, నువ్వు కరెక్ట్ చెప్తున్నావు అంటున్నా. అదే భరత్ గారు, నాకు ఇప్పుడు విషయం ఏంటంటే ఒక్కటి సార్, ఇప్పుడు ఒక సాంప్రదాయం సార్, పర్టికులర్ కాంటెక్స్ట్ లో మనిషి ఎట్లా రెస్పాండ్ కావాలనేది ఆ మనిషి యొక్క ఆలోచన సరళిని బట్టి ఆధారపడుతుంది. ఓకే. తర్వాత కొంతమంది వ్యక్తులను చూస్తే అన్యాపదేశంగానే చెయ్యి పైకెత్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు డైరెక్ట్ గా ఎవరికి ఎదురుపడ్డా, మీకు ఎదురుపడ్డా, నాకు ఎదురుపడ్డా, లేకపోతే ఈవెన్ మంత్రులకు ఎదురుపడ్డా సడన్ గా లేచి చెయ్యి పైకి లేస్తుంది, మనం ఆయనకు నమస్కారం చేస్తాం. అంటే ఆయన హోదా, ఆయన సమాజంలో షేక్ హ్యాండ్ ఇవ్వం, ఆయన కనబడితే నమస్కారం అంతే, పెద్ద మనిషి కాబట్టి చేస్తాం. నార్మల్ మన ఏజ్ గ్రూప్ లేకపోతే అదంటే కనుక షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు కానీ, బట్ కేసీఆర్ కనబడేసరికి అందరు నమస్కారం పెడతారు. ఎవరైనా అంతేందుకు ఇప్పుడు సీనియారిటీకి రెస్పెక్ట్ ఇస్తారు, అంతే కదా, ఇస్తారు. మన సాంప్రదాయం అది, మన ఆలోచన అది. సో వాళ్ళిద్దరి కలయిక మీద, వాళ్ళిద్దరు చేతులు కలుపుకున్న దాని మీద చర్చ పెట్టడం అయితే వృధా. ఇక మిగతా సభ రోజులలో సభకి కేసీఆర్ రావడం సబబా కాదా, వస్తాడా రాడా అంటే మాత్రం, రాకపోతే మాత్రం అది క్షంతవ్యం కాదు. విత్ యువర్ పర్మిషన్ జస్ట్ ఇందాక ఓపెనింగ్ స్టేట్మెంట్స్ బీఆర్ఎస్ మరి ఆనంద్ గారు చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు ఒకటే చేతి ఇచ్చిండని. మీ విజువల్ ఇందాక నుంచి కంటిన్యూ ప్లే అవుతుంది. 2 చేతులు ఇస్తే 2 చేతులు ఇచ్చిండు. ఒకసారి నమస్కారం, 2 సార్లు నమస్కారం పెట్టిండు. లైవ్ లో ఇట్లా పచ్చి అబద్దాలు చెప్పి దొరికిపోవడం మీకు అలవాటైపోయినా నాకు అర్థం కాదు. ఇంత పచ్చి అబద్దాలా? ఇప్పుడు చెప్పినా 10 నిమిషాల ముంగట ఒకటే చేతి ఇచ్చిండని.
ఇక విజువల్ అయితే ప్లే అయితే ఆనంద్ అన్న దయచేసి మీరు ప్రజల్ని ఇంత పిచ్చోళ్ళని చేసే ప్రయత్నాలు బంద్ చేసుకోండి అన్న. ఇదైతే లైవ్ ఎక్స్పోజర్ ఇది బ్రేకింగ్ అవ్వాలి అసలు. Yeah. మీ మాటలు మాట్లాడితే ఆ విజువల్ దాంట్లో ప్లే అయింది. ఆనంద్ నేనే కన్ఫ్యూజ్ అయినా జరసేపు. ఆనంద్ గారు మ్యూట్ లో ఉంది మీరు మ్యూట్ లో ఉంది, మ్యూట్ తీసేయండి. చెప్పండి. అయితే నేను చెప్పింది కూడా నాకు అట్లా కనబడిందని చెప్పిన ఒకటి. రెండవది వచ్చేసి ఈయన ఇందాక మీరు ఒకసారి భాష తీయండి. ఈయన ఇటువంటి ఏది కనబడ్డా కానీ అది భాష ఇప్పుడు ఈయన రామ్మోహన్ గారు మాట్లాడినటువంటి భాష కూడా నాకు చెప్పాలంటేనే జుగుప్సాకరంగా ఉంది. మీ స్టూడియో వాళ్ళు కూడా వినుంటారు ఈయన మాట్లాడేటటువంటి భాష. నేను ఒక చేతి కలిపినట్లున్నదని చెప్తే ఇందాక తన పక్క వ్యక్తి మాట్లాడుతుంటే ఏది పడితే అది మెసేజ్లు ఏం చేస్తుండ్రు అనేటటువంటి ఎంత జుగుప్సాకరమైనటువంటి మా వాడు మాట్లాడుతున్నాడు చూడు. యథా రాజా తదా ప్రజలు అంటే గిట్లే ఉంటది. రేవంత్ రెడ్డి గారిని చూసి ఈయన కూడా నేర్చుకొని స్టూడియో కూడా ఇటువంటి భాష మాట్లాడుతున్నాడు అంటే ఆయన మెచ్చుకోవాలి. అటువంటి భాష మాట్లాడుతున్నాడు. అందరికి ఇప్పుడు తెలుసు పాలిటిక్స్ ను డైవర్ట్ చేయడం లోపల ఇందాక చెప్పిన కదా. కట్ అవుతుంది ఆనంద్ గారు. ఇప్పుడు కట్టే అవుతుంది. ఆనంద్ గారు మీది కట్ అవుతుంది. ఎస్ ఎనీవే ఇప్పుడు భరత్ గారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే కేసీఆర్ గారు అసెంబ్లీ ఖచ్చితంగా రావాలని అందరూ కోరుకుంటారు. మేము కూడా కోరుకుంటాం. ఆయన వస్తేనే ఇప్పుడు అంటే కేసీఆర్ గారు వస్తేనే మీరు పథకాలను అమలు చేస్తారా అయింది. ఒక స్టేట్మెంట్ ఇప్పేనట్టు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కేసీఆర్ గారు వస్తేనే పథకాలు ఇస్తామని చెప్పండి. తీసుకొని వస్తారు, కళ్ళజోతులు కట్టుకొచ్చి తీసుకొచ్చి కూర్చోబెడతారు. మీ పని మీరు చేసుకోండి. ఇప్పుడు నేనేమంటున్నా, మీ పథకాలు పింఛన్లు చక్కగా ఇవ్వండి. పోనీ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు, అదే చక్కగా ఇవ్వండి. మీరు 6,000 రూపాయలు వికలాంగులకు ఇస్తారు, వికలాంగులకని ఇవ్వండి. కేసీఆర్ గారు రావాలి. టాపిక్ కంక్లూడ్ చేద్దాం. మొత్తానికైతే మొదటి రోజు కేసీఆర్ కొద్దిసేపు ఉన్నారు. బట్ రేవంత్ రెడ్డి బయట ఏ విధంగా మాట్లాడినా ఆ మాటల పట్ల క్రిటిసిజం వచ్చినా సభలో మాత్రం వచ్చి హుందాతనాన్ని చాటుకున్నారు. నమస్కారానికి ప్రతి నమస్కారం కేసీఆర్ కూడా పెట్టారు. సో చూద్దాం మళ్ళీ 2nd, 3rd, 4th, 5th 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. మళ్ళీ కేసీఆర్ వస్తారా రారా, ఎందుకంటే డిప్యూటీ లీడర్స్ నియామకం కూడా జరిగింది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం, ఉండండి. ఆనంద్ గారు, శరత్ గారు, బనకచెర్లకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వాళ్ళ హరీష్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. బ్రేక్ తర్వాత